మాట్లాడన్నా పొలం వేసి ఎన్ని రోజులు అవుతుంది, నెలకి దాటిపోయాయి, వారికి ఊరి లేకపోయా, ఎన్ని రోజులు రావాలి, వచ్చుకుంటా మరి కూడా అవుతుంది. మరి సచ్చుడా బతుకుడా అది ఎట్టేసారు, ఏం కథ. గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చి గిట్లా ప్రభుత్వం గిట్టేసే ఎప్పుడన్నా ఇంత లైన్ బయటనే ఉంది. కొండ దోమలలో ఎత్తున్నాం గిరా 1 గంటకు లైన్ పడితే ఇప్పుడు సుధా ఇంకా రాపాయి, ఇంకా 10 గంటలు అవుతుంది. ఎన్ని రోజులు అయితే యూరియా కోసం చూడబట్టి? నెల రోజులే. నెల రోజుల నుంచి దొరకలేదు. ఏమంటారు? ఇక వచ్చిన వాడు మాలకేనే ఇటువేనే అటువని ఇక లైన్ పడుతున్నారు. కాదమ్మా, మేము ఇంత వ్యవసాయం చేసుడే కష్టపడు పంట వేసి ఏం లాభం? ఇప్పుడేమో పొట్టకత్తుంది. ఇప్పుడు ఊరియా ఈ టైం ఆడలు ఈ టైంకి ఉంటారా? వంట ఎప్పుడు చేసుడు, తినుడు ఎప్పుడు? ఎందుకు ఇట్లా చేసుడు? అసలు చేయొద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తేనే ఇంటికి వచ్చింది ఊరియా. ఇప్పుడు ఎందుకు వస్తలేదు? అంత కండిషన్ ఎందుకు? దేనికి పెట్టిండు పిటిషన్? వ్యవసాయం చేయొద్దనే పిటిషన్ పెట్టాలి, వీడు పిటిషన్ పెట్టాలా, గట్టిగా పెట్టాలా. అన్నిటికీ ఇబ్బంది పెడుతుండు. అద్దు ఇట్లా చిన్న పిల్లలకి అండి పెట్టుడు ఎప్పుడు? మేము ఇక్కడ నుంచి తండకు నడుచుకుంటూ పోవాలి. ఆడవాళ్ళం వాళ్ళు చూస్తారు మా చిన్న పిల్లలకు ఏమన్నా సారా పోసి తాగబెట్టి పండబెట్టి అని అప్పట్లో వేస్తుండే మా ఊరు. ఇప్పుడు ఇట్లా చేయమని చెప్తుండేమో రేవంత్ రెడ్డి. అందరు మాట్లాడాలా గట్టిగా. ఈ పర్మిషన్ ఇట్లా ఊరియాకు అడుగుకు ఏది కండిషన్ పెట్టద్దు. ఇంత కష్టపడి ఏసం చేసుడు గంటకు మడికి తిరగాల పొలాల పొంట. ఇప్పుడు మందుకేమో ఇబ్బంది వచ్చింది.